ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. క్రైస్తులో ఒక అతనికి ఉరిశిక్ష ఖరారు చేశారు. శిక్ష వేసినప్పుడు అతనికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చారంట. అయితే డాక్టర్స్ ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాము అని చెప్పారంట. చెప్తే తను ఫస్ట్ ఒప్పుకోలేదంట. నువ్వు చనిపోతున్నావు కదా, అనేక మందికి ఉపయోగపడేలా ఎక్స్పెరిమెంట్ చేస్తాము, ఏమీ లేదు, చిన్న ఒక పాయింట్ చేస్తాము అని చెప్పారంట. అని డాక్టర్స్ అందరూ అక్కడే ఉన్నారంట. ఆ మనిషిని పడుకోబెట్టారంట. పడుకోబెట్టి కళ్ళకి గంతలు కట్టారంట. కట్టి నువ్వు ఎలాగో చనిపోతున్నావని నిన్ను పాముతో కాటేపిస్తున్నాం, అది శరీరంలోకి విషయం ఎలా వెళ్తుందో చూద్దామని అని చెప్పారంట. అతను కూడా సరే అన్నాడంట. 2 కళ్ళు మూసుకుంటే కళ్ళకి గంతలు కట్టారేమో, డాక్టర్సు 2 సూదులతో పొడిచారంట. 2 సూదులతో పొడవంగానే అతను హాఫ్ అన్ అవర్కి చనిపోయాడంట. చనిపోతే డాక్టర్స్కి మిరాకిల్, ఏంటి ఇలా జరిగింది, మనం 2 సూదులేగా పొడిచామని తన బాడీని చెక్ చేశారంట. వెంటనే ఎక్స్పెరిమెంట్ కాబట్టి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే పరీక్షలు చేస్తే తన బ్రెయిన్లో విష పదార్థాలు కనబడుతున్నాయంట, పాముకి సంబంధించింది. ఎప్పుడైతే విష పదార్థాలు కనపడుతున్నాయో డాక్టర్స్ ఒక డిక్లేర్ చేశారంట, మనిషికి ఉండవలసిన జ్ఞానం, అన్నీ మేధస్సు అన్నీ మైండ్లోనే ఉంటాయి. ఇప్పుడు తనకి మనం పాముతో కాటేపిస్తామన్నాం కాబట్టి తన మైండ్ పాముతో కరిశారు అని ఊహించుకున్నాడు కాబట్టి తను చనిపోయాడు అని డిక్లేర్ చేశారంట. అంటే మనం ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది. యూనివర్సల్ కూడా అదే చెప్తుంది కదా, మనము ఎలా థింక్ చేస్తున్నామో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో అవే మనకు వస్తూ ఉంటాయి, అవే మనకు సంభవిస్తూ ఉంటాయి. అందుకనే ఫ్రెండ్స్, నేను ఒక విషయం చెప్తున్నా, మీరు మంచిని ఆలోచించండి, చెడుని ఆలోచించండి. ఇలా జరుగుతుందేమో అనుకుంటే లోపలే జరిగిపోతున్నాయి చాలామందికి. అలా ఆలోచించొద్దు అసలు. ఆరోగ్య విషయమే కానీ, పని ఒత్తిడి విషయమే కానీ, పని చేస్తూ నేను ఒత్తిడి గురి అవుతున్నానంటే నిజంగానే ఒత్తిడికి గురి అవుతావు. నువ్వు యాక్టివ్గా ఈ పని నేను చేయగలను అన్నావంటే చక్కగా చేయగలను. నేను బాగా చదవగలను, అందుకనే పిల్లల్ని కూడా తిట్టేటప్పుడు నువ్వు బాగా చదువుతావు అని ఎంకరేజ్ చేయాలి, కానీ నువ్వు మొద్దువి అని చెప్పకూడదు. అప్పుడప్పుడు పిల్లల్ని లేజీ అని తిడతాం కదా, అది సహజంగా వచ్చేస్తుంది, కానీ వాళ్ళ మైండ్లోకి వెళ్ళేలా చేయకూడదు. వాళ్ళ మైండ్ ఎలా ఉండాలంటే మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్లా ఉండాలి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోతూ ఉండాలి, పిల్లలకే కానీ పెద్దలకే కానీ. ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చిందా, ఈరోజు మర్చిపోవాలి, దేవుడు మనల్ని అంత బాగా మేధస్సునిచ్చారనమాట. మనం యూజ్ చేసుకోవటంలోనే తేడా ఉంది. ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారో చూసారుగా, తన మైండ్కి ఎక్కిపోయిందంట పాము కాటేస్తుంది అని. తన బాడీలో కూడా సెల్స్ ఓపెన్ చేసి అన్నీ చెక్ చేస్తే పాము కాటుకు సంబంధించిన విష పదార్థం బాడీలో ఉందంట. అంటే ఏంటంటే అర్థం, మనం విష పదార్థం నాలోకి ఎక్కింది అని ఆలోచించామనుకో, ఆ విష పదార్థం బాడీ తయారు చేసేస్తుంది. అంటే ఎంత బాగా దేవుడు డిజైన్ చేశారో చూసారా. మనం మైండ్లో ఒకటి అనుకున్నామంటే అది సాధించాలి అనుకుంటే ఏదైనా సాధిస్తాం. లేదు నేను చేయలేనులే, ఇలాంటి పనులు నాకు ఎందుకులే అనుకున్నామంటే ఏది చేయలేం. మేధస్సు కూడా అంతే కదా. చాలామంది యూనివర్సల్ అనేది ప్రకృతిలోంచి వస్తుంది, మీరు ఏదైనా సరే యూనివర్సల్ని అడగండి ఇచ్చేస్తుంది అని చెప్తారు. అంటే ఏంటో తెలుసా, మన మైండ్ ఫ్రెష్గా ఉంటాకి యూనివర్సల్ది ఉపయోగిస్తారు. ఇది ఉపయోగించడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి. ఎలాగో తెలుసా, చైనీస్ వాళ్ళు
ఫుడ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు, పని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం 6 కాంచి సాయంత్రం 6 వరకే కష్టపడతారు వాళ్ళు. అలాగే ఉదయం 6 కాంచి సాయంత్రం 6 వరకు ఎంత ఫుడ్ తినాలన్నా 2 అవర్స్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి తింటారు. మనం ఏం చేస్తున్నాం మరి? పొద్దున్న లెగటానికి బద్ధకం. పొద్దున్న 10 దాకా లెగరు కొందరు, అయితే రాత్రి 12, 1 గంట దాకా పడుకోరు కొందరు. నువ్వు ఎన్నింటికి పడుకున్నా నీ ఇష్టం, కానీ ఉదయాన్నే 5కి లేవటం నేర్చుకో. లేచి నిన్ను నువ్వు పరీక్షించుకో. నిన్ను నువ్వు చక్కగా కూర్చొని కళ్ళు మూసుకొని, నేను ఈరోజు ఏం చేయాలి, నేనేమి చేయగలను, ఏమి చేయలేను అనుకుంటూ దేవునికి స్తుతి అర్పణ అర్పించి, నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో దేవునితో మాట్లాడే, అంటే నీతో నువ్వు మాట్లాడుకో. నీ అంతరంగమే దేవుడై ఉన్నాడు. నువ్వు నీ అంతరంగంతో మాట్లాడుకో. నేను ఇది చేయగలను, నేను ఇవాళ ఇది చేయాలి, మీరు నాకు తోడుగా ఉండండి. నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాను, ఇది నా దరిదాపుల్లోకి రాకూడదు అని మీ అంతరంగంతో చెప్పుకోండి. మీ అంతరంగమే దేవుడై ఉన్నాడు. దేవుడు అంటే ఎక్కడో లేడు, నీ అంతరంగంలో, నీ అంతర్గణంలో ఉన్నాడు. నీ మనోనేత్రములలో ఉన్నాడు. మనోనేత్రములు అంటే కనపడనివి. నువ్వు కళ్ళు మూసుకుంటే కనపడేవే మనోనేత్రములు. నీకు అప్పుడప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి, వెలుగు అన్నీ కనపడతాయి. చూడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు వెలుగు కనపడుతుంది, నువ్వు బాధలో ఉన్నప్పుడు చీకటి కనపడుతుంది, నీకు అక్కర్లేని విషయాలు అప్పుడు ఎరుపు కనపడుతుంది. ఇలా చాలామంది సైన్స్ చెప్తున్నారు కదా, అవన్నీ నిజమే. ఎందుకు నిజమో అంటే మన ఆలోచనలే మనకు కనపడేది, మనం ఆలోచించే విధానమే. మనం ఈరోజు ఎదుటి వాళ్ళ మీద నింద వేయాలి అని నువ్వు ఆలోచించావనుకో, నువ్వు నిజంగా అనుకోకుండానే వేసేస్తావు నిందలు. ఎందుకంటే తెలియకుండా, నీకు తెలియకుండానే నువ్వు చేసేస్తావు. అంటే మనం తెలియకుండా చేసేది మనం మనసులోంచే చేస్తున్నాం. తప్పైనా ఒప్పైనా మనం ఎలా ఉండాలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు బైబిల్లో అనేక సార్లు చెప్తున్నారు, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశోధించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో అని. ఎందుకో తెలుసా? పరీక్షించుకోవటము అంటే మనల్ని మనం ఇది ఎందుకు చేశాను అని తప్పు ఒప్పుకోవటం. పరిశోధించుకో అంటే ఇది నువ్వు చెయ్యొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుంది అని పరిశోధించుకోవాలి. పరిశీలించుకో అంటే మనల్ని మనం గుచ్చి చూసుకోవాలి. పరిశీలించుకోమంటే గుచ్చి చూసుకోవటం అంటే హృదయాంతరంగంలో ఏ చెడు ఉందో పరిశీలించుకోవాలి. ఇప్పుడు బాడీకి సమస్య వస్తే బ్రెయిన్ నుంచి వచ్చింది అనుకుంటున్నాము, మరి అంతరంగానికి సమస్య వస్తే ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా బ్రెయిన్ నుంచే వస్తుంది కదా, మన పార్టే కదా. అంటే దేవుడు లోపల ఒకలాగా బయట ఒకలాగా సృష్టించలా, మొత్తం ఒకేలా సృష్టించారు. అది మనం ఏం చేస్తున్నామంటే లోపలికి వేయాల్సినవి వేసేస్తున్నాం, అక్కర్లేని అన్నీ వదిలేస్తున్నాం. మరి అంతరంగానికి ఎందుకని అక్కర్లేని వేసుకుంటున్నాం? మన బాడీని వాటర్ తాగడానికి దేవుడు సృష్టించాడు. మనం ఏం చేస్తున్నాం? కూల్ డ్రింక్స్, బీర్ బాటిల్స్, వైన్లు, ఇలాంటివన్నీ లోపల వేసేస్తున్నాం. మరి మన అంతరంగం పాడైపోదా? మరి మన శరీరానికి మంచి ఆహారం పెడితేనే మనం బాగుంటాం. శరీరానికి కావలసిన పోషకాహారాలు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ దేవుడు ఇస్తే మనం ఏం చేస్తున్నాం? పిజ్జాలు, బర్గర్లు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. లోపల నీకు ఇన్నర్ పాడైపోకూడదు అంటే నువ్వు వేయాల్సినవి వేయమాక. దానికి ఏది మంచో అది వేయి, చెడ్డవన్నీ వేయమాక. ఒక కుర్రోళ్ళు బండి తోసుకుంటూ వెళ్తున్నారు. ఒక ఫ్రెండ్ వచ్చి, నా దగ్గర కిరసనాలు ఉంది, పొద్దామా, బండి తోసుకుంటే పని తప్పిద్ది అంటే,
లేదు లేదు వద్దు, మేము తోసుకొని వెళ్తాం అని. ఎందుకు మరి? కిరసనాయిల్ ఎందుకు పోయొద్దు? పెట్రోల్ ఎందుకు పోయాలి? ఆ బండి కెపాసిటీ పెట్రోలే. కొన్ని ట్రాక్టర్స్కి కిరసనాయిల్ కూడా పోసేస్తారు, కొన్ని వ్యాన్స్కి కిరసనాయిల్ కూడా పోసేస్తారు. దాంట్లో అది పని చేస్తుంది, దీంట్లో అది పని చేయదు. నువ్వు 1,00,000-1,50,000 పెట్టిన బండికే నువ్వు పెట్రోల్ పోసి కిరసనాయిల్ పోయినంటావే, మరి నిన్ను ఎన్నో కోట్ల రూపాయలతో దేవుడు తయారు చేశాడు. మంచినీళ్ళు తాగే దగ్గర నువ్వు కూల్ డ్రింక్స్, మందు బాటిల్స్, అడ్డమైన చెత్త వేసేస్తే లంగ్స్ పాడైపోవా? దానికి తోడు ధూమపానం, సిగరెట్లు కాల్చేస్తూ ఉంటారు, గుప్పున ఊదేస్తూ ఉంటారు. మరి నీ ఇన్నర్ లోపల ఏమైపోతుంది? పాడైపోయి హాస్పిటల్ పెట్టెక్కాక ఏమేస్తున్నారు? సిలైన్ పోస్తున్నారు. సిలైన్ మనకు అసలు అక్కర్లేదు తెలుసా? సిలైన్ బాటిల్ మన శరీరంలోనే మనకు వచ్చే సిలైన్ సరిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ సిలైన్ అంతా చంపేసుకుంటున్నాం. అందుకని మళ్ళీ సిలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు. మన శరీరం అన్నీ ప్రొడ్యూస్ చేయగలదు, అంటే అన్నీ ఇవ్వగలదు. మన లోపల ఇన్నరు ప్రతిదీ తయారు చేసుకోగలదు. బ్లడ్ని తయారు చేసుకుంటుంది. మీరేమైనా తయారు చేస్తున్నారా? వంకాయలు, బీరకాయలు, పొట్లకాయలు అన్నీ వేసి పడేస్తే, కడుపులో ఉన్న మాంసం గేమ్సం అన్నీ వేసి పడేస్తే నువ్వు రక్తాన్ని ఏమైనా తయారు చేస్తున్నావా? మరి కొన్న వాటి కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకున్న రక్తాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నువ్వు ఏ కూరగాయలు వేసినా రక్తాన్ని అదే తయారు చేసుకుంటుంది, ఇన్సులిన్ అదే తయారు చేసుకుంటుంది, మినరల్స్ని అదే తయారు చేసుకుంటుంది. మన బాడీ ఎన్నో మిషనరీకి సంబంధించినవన్నీ తయారు చేసుకుంటుంది. ఎన్నో చిన్న చిన్న కణాలని తయారు చేసుకుంటుంది. పాత కణాలు చనిపోతే కొత్త కణాలు పుడుతూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మనం ఏం చేస్తున్నాం? మనం ఎలా చేస్తున్నాం? నువ్వు మంచి పాలు తాగేవనుకో, నీకు కాల్షియం పట్టిద్ది. నువ్వులు తిన్నా కాల్షియం పట్టిద్ది, మరి మునగాకు తిన్నా కాల్షియం పట్టిద్ది. డాక్టర్స్ చెప్తున్నారు కదా, అన్నీ వీటిలోనే ఉన్నాయి. మరి తోటకూర తింటే బ్లడ్ పట్టిద్ది, దానిమ్మకాయలు తింటే బ్లడ్ పట్టిద్ది, బీట్రూట్ తింటే బ్లడ్ పట్టిద్ది. మరి అన్నిటిలోని ఏదో ఒకటి తయారవుతుంది కదా. నీ కూరల్లో ఉప్పు వేసుకోకుండా కొన్నిటిలో ఉప్పు ఉంటుంది. ఇవన్నీ దేవుడు అమర్చినవి పోగొట్టుకున్న వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్ అంతా తిరుగుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? లంగ్స్ పాడైపోతాయి. టైంకి తినరు, లంగ్స్ పాడైపోతాయి. పీల్చుకోనివన్నీ పీలుస్తారు. గాలి, వేస్ట్ గాలి వచ్చినప్పుడు ముక్కుకి క్లాత్ పెట్టుకోవటం, ఇలా చేయరు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామందిని చూస్తున్నా, పిల్లలు మందు తాగేసి రోడ్లంతా దొల్లేసి అసభ్యంగా ప్రవర్తించి, ఇదంతా ప్రవర్తన కోసం చెప్తున్నాను. మన ప్రవర్తనలోనే మనం ఎలాంటి వారమో తెలిసిపోతుంది. మన నడవడికలోనే మనం ఎటువంటి వాళ్ళమో తెలుస్తుంది. మన నడిచేటప్పుడు డిగ్నిటీగా నడిస్తే డిగ్నిటీ తెలుస్తుంది. లేదు, మన అంతరంగం ఎలా ఉందో మనం మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది. కోపం, పగ, ద్వేషం ఇవి ఉన్నవారికి లోపల ఇన్నర్ కూడా పాడైపోయి ఉంటుంది. చెప్పా కదా, ఒకసారి వాటర్ కోసం 3 గ్లాసుల వాటర్ పెట్టి ఒక పెద్ద ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఒక గ్లాస్లో చాలా మంచిగాను, చాలా బాగుంటావు, టేస్టీగా ఉంటావు, నిన్ను తాగుతుంటే నాకు హ్యాపీగా ఉంటుందని చెప్పేవారంట. ఒక గ్లాస్కి ఏమీ చెప్పేవారు కదంట. ఇంకో గ్లాస్కొని నువ్వు వ్యర్థమైన దానివి, నువ్వు మురికి నీళ్ళు లాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, అలాంటి దానివి అని చెప్పేవారంట. చెప్తే లాస్ట్కి మురికి నీళ్ళు లాంటివన్నీ మురికి నీళ్ళు అయిపోయినాయి అంట. వారానికి మంచినీళ్ళు లాంటి కొబ్బరి నీళ్ళ టేస్టీగా తయారైనాయి అంట. ఈ మధ్యలో ఏమీ చెప్పలేదే, అవి ఎలా ఉండాలంటే అలాగే ఉండిపోయినాయి అంట. ఒక టేస్ట్ లేదు, ఒక టేస్ట్లెస్ లేదు. అంటే మనం చేసే విధానాన్ని బట్టి వాటరే మారిపోయినప్పుడు మన ఇన్నర్ మారిపోదంటారా? మన అంతరంగం శుద్ధీకరించుకోవాలి. అంతరంగం శుద్ధిగా ఉంటే మనం అన్ని విషయాల్లో శుద్ధీకరణ కలిగే ఉంటాం.
మనలో లోపాలు ఇతరుల మీద చూపించొద్దు. మన కోపం ఇతరుల మీద చూపించొద్దు. మనకి ఏదైనా కోపం ఉందా? నేను ఒక చిట్కా చెప్తాను. మీ ఎదురుగా ఫోన్ పెట్టుకోండి, వీడియో ఆన్ చేసుకోండి, ఎదుటి వాళ్ళని తిడుతున్నట్లుగా తిట్టేసుకోండి ఒక 5 నిమిషాలు. వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసుకోండి. ఎందుకో తెలుసా? వాళ్ళ మీద కోపం మనం ఆ వీడియోలో పెట్టేసాం. అది డిలీట్ చేసుకోవాలి, మళ్ళీ అది ఉంచుకోకూడదు. ఉపయోగం లేనిది కదా. ఉపయోగం లేని వాటిని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఫోను అంటే మంచే నేర్చుకోవచ్చు. ఎంత నేర్చుకోవచ్చు అంటే ఫోన్ని ఎంత తవ్వితే అంత ఊరే అంత మంచి ఉంది. కానీ చాలామంది చెడుకే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఒక రీల్స్ చూస్తున్నాం, అందరూ మంచిగా పెట్టరు, చెడ్డవి పెడతారు. చూసేటప్పుడే మంచి చూస్తూ చెడ్డవి గెంటేసే మనకు వెళ్ళిపోతున్నాయి కదా. వాడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్కి వేలుతో చేయడానికి ఎందుకు ఇచ్చాడంటే, నీకు నచ్చినవి చూడు, లేకపోతే వదిలేయని. అదే వాడు అలా ఇవ్వకుండా కంటిన్యూ ఇచ్చేస్తుంటే అన్నీ చూడాల్సి వచ్చేది. చూసారా? ఒక యాప్ తయారు చేసిన వాడే ఆలోచించి తయారు చేశాడు. మరి దేవుడు మన బాడీని, మన ఆత్మని ఎంత ఆలోచించి తయారు చేసి ఉంటాడు. ఆలోచించండి ఫ్రెండ్స్. ఇలా చెప్తున్నాను అనుకోవద్దు. మంచిని ఆలోచించండి. మంచి ఆహారం తింటూ ఉండండి. లోపలికి పంపించే మంచి అనుకొని పంపించండి. అది చెడ్డదైతే పంపించకండి. ఇప్పుడు చాలామంది హాస్పిటల్లో ఉంటారు. కారణం ఎవరికి వారు చేసుకున్నదే. ఏదైనా బాధ ఉందా? బయటకు కక్కేసుకోండి. నేను చెప్పా కదా అలాగా. లేదు, సంతోషం ఉందా? అందరితో పంచేసుకోండి. లోపల మాత్రం ఏమీ దాచుకోవద్దు. సీక్రెట్స్ ఉన్నాయా? దేవునితో చెప్పండి. దేవుడు వింటూ ఉంటాడు కదా. దేవుడు అంటే ఎవరు? నీ ఆత్మే కదా. అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.